హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనివిజీ లైఫ్ స్టైల్. ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండి. ఇక్కడైతే మండే రొటీన్ జరుగుతుంది. నేనైతే అర్లీగా లేచి లైవ్ రికార్డ్ చేద్దాం 4కి లేగుద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. హాలిడేస్ మబ్బు ఇంకా దిగలేదనమాట. సో హాలిడేస్లో కొంచెం లేట్గా లేయడం అలవాటు అయిపోయింది. సో ఇవాళ కూడా రెగ్యులర్గా జరిగినట్టే జరిగింది. ఇక్కడైతే వచ్చేసి ఏ వర్క్స్ స్టార్ట్ చేయకుండా ముందు కుకింగ్ స్టార్ట్ చేశానండి. పిల్లలకి బస్సు వచ్చేటప్పటికి 7:15 to 7:30 లోపు వచ్చేస్తుంది. సో ఈ లోపు మొత్తం రెడీ చేసుకోవాలి కాబట్టి ముందు కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే పిల్లలు 11 అంటే 11 అని చెప్పేసి గోల్ చేస్తున్నారు. పెద్దవాడినైనా లేపడానికి ఓకే, కానీ వీడినైతే అసలు లేపాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. నైట్ ఏమో అర్లీగా పడుకోరు, మార్నింగ్ లేపాలంటే చాలా కష్టంగా ఉంటుంది. టిఫిన్ వచ్చేసేటప్పటికి ఇడ్లీ దోశ అయితే ఓకే అండి. ఇంకా వేరే ఏ టిఫిన్ అయినా సరే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తాను. సో వీళ్ళకి నచ్చింది చేస్తే అట్లీస్ట్ టమ్మీ ఫుల్లీ తినకపోయినా కొంచెం ఇష్టంగా తిన్నా 1-2 అయినా ఇష్టంగా తింటారని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తాను. అడిగాను, రాగి రోటీ అడిగారు. సో అది నాకు కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో అందుకే నేను కూడా ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసేసాను. రాగి రోటీకి వచ్చేసి 1 కప్పు రాగి పిండి తీసుకుంటే దాంట్లో 1/2 కప్పు గోధుమ పిండి తీసుకొని చేశాను. నార్మల్ మనం చపాతీ అలా చేసుకుంటాము సేమ్ అలాగే, బట్ నేను మిక్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఏమి వేయను. మేము పెద్దవాళ్ళం చేసుకునేటప్పుడు మాత్రం ఆనియన్స్ కానివ్వండి, కరివేపాకు, అల్లం అన్నీ వేసుకుంటాను. బట్ పిల్లలకి చేస్తున్నాను కదా, ప్లెయిన్గా చేస్తున్నాను. సో ఇదైతే వాళ్ళు కొంచెం ఇష్టంగానే తింటారు. అట్లీస్ట్ 1 తినేటప్పటికి 2 తింటారు. ఇందులోకి కాంబినేషన్గా ఆనియన్ రైతా చేశాను. ఆనియన్ రైతాతోటి రోటీ దోశ ఏంటిది అనుకునేదాన్ని, బట్ నేను ట్రై చేసిన తర్వాత తెలిసింది నాకు దాని టేస్ట్ ఏంటో అనేది. ఆనియన్ రైతా అనేది చాలా టేస్ట్గా మంచి కాంబినేషన్ అండి రోటీకి అండ్ జొన్న రొట్టెకి కూడా సేమ్. సో టిఫిన్ అయితే రెడీ అండి, ఇలా సింపుల్గా. సో వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను. వాళ్ళు తినేలోపు నేను క్యారేజ్ బాక్స్కి రెడీ చేయాలి. సో బాక్స్కి వచ్చేసి పప్పు ఆల్రెడీ కుక్ చేసి పెట్టినాను, దాన్ని పోపు వేయడం, బాక్స్ పెట్టేయడం అంతే. నేను అడగకముందే వీళ్ళు సూపర్ అని చెప్తున్నారు. ఎవరైనా చూస్తే పిల్లలకి ట్రైన్ చేశారేమో అనుకుంటారు, బట్ యాడిన్ ట్రైన్దేమో అండి. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు అంతే. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయిపోయేలోపు నేనైతే లంచ్ బాక్స్ రెడీ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి పోపు తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను. నేను వేసేటప్పుడే కొంచెం చిల్లీస్ ఎక్కువ వేసాను, అంటే పిల్లలు తింటారు కదా, స్పైస్ తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవడానికి. సో కొంచెం తీసాను, బట్ స్పైస్ సరిపోలేదు, మళ్ళీ వేసి మిక్స్ చేశాను. ఇక్కడైతే పిల్లలకి క్యారేజ్ రెడీ అయిపోయింది. స్కూల్ వ్యాన్ టైం కూడా అయిపోయింది. స్కూల్ డే మార్నింగ్ అంటేనే ఇంతే అండి, రన్నింగ్ రేస్ లాగా ఉంటుంది.